హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ సుగ్నా శైలు ఫ్రమ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ 15 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. 30 ప్రొడక్ట్స్ అనేవి నేను వాడటం జరుగుతుంది నా ఫ్యామిలీ నేను. సో, స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను. 21 ఛాలెంజెస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఎవ్రీడే న్యూట్రిషన్ లేకపోతే నేను లేను. ఓకేనండి. సో, నా రిజల్ట్ అది. అలాగే మరి నిన్న మన టాపిక్ ఏం చెప్పుకున్నామండి? సెల్ యాక్టివేటర్ గురించి చెప్పుకున్నాం. అంటే బాగా మజిల్ స్ట్రెంత్ పెరగటానికి, సెల్స్ అన్నీ యాక్టివేషన్ అవ్వటానికి, అలాగే ముఖం మీద ముడతలు ఏమైనా ఉంటే అది క్లియర్ అవ్వటానికి, వెయిట్ పెరగటానికి కూడా మంచిగా సపోర్ట్ అవుతుందని చెప్పాను. ఓకే. మరి ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ ఏంటంటే ఆహ్, హెర్బల్ లైఫ్ 24 అంటే రీబల్ స్ట్రెంత్. ఓకేనండి. రీబల్ స్ట్రెంత్ అంటారు దీన్ని. యాక్చువల్‌గా మీకు వీడియో ఇలా చూస్తున్నారు కాబట్టి. ఇదేంటంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని కూడా పిలుస్తారండి. ఇందులో మనకి ప్యాకెట్స్ రూపంలో ఉంటాయన్నమాట. మనకి చూడండి మజిల్ బాగా గ్రోత్ అవ్వాలి అనంటే మంచిగా సపోర్ట్ చేస్తుందన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళకి. మనకి విరాట్ కోహ్లీ, షైనా నెహ్వాల్ చాలామంది క్రిస్టియన్ అందరూ వాడుతున్నారు కదా! వాళ్ళందరూ వాడే ప్రోడక్ట్ ఏంటంటే ఇదే. రీబల్డ్ స్ట్రెంత్ అంటారు దీన్ని. ఎందుకంటే మోర్ ఎనర్జీ రావాలి అనంటే కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు క్రికెట్ అయినా, స్పోర్ట్స్ అయినా ఏదైనా ఆడటానికి మంచి సపోర్ట్ అవుతుందన్నమాట. అంటే మన న్యూట్రిషన్‌లోని ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్స్‌గా తీసుకుంటారండి. ఓకే. అర్థమవుతుంది కదండీ! అలాగే వెయిట్ గెయినోళ్ళకి కూడా మజిల్ స్ట్రెంత్ బాగా పెరగాలి, మజిల్ మంచిగా గ్రోత్‌గా ఉండాలి, ఇంకా బాగా మేము లావు అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచిగా సపోర్ట్ అవుతుంది. ఇదేంటంటే 24 హెర్బల్ లైఫ్ 24 రీబల్ స్ట్రెంత్ అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా! అంటే చాలామంది ఏమనుకుంటారంటే మేమెంత తిన్నా అబ్జర్వేషన్ అవ్వట్లేదు మేడం, మేము మజిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉండట్లేదని అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇది మంచిగా సపోర్ట్ అవుతుందన్నమాట. స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని అంటారు దీన్ని. స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది రీబల్ స్ట్రెంత్ అండి. ఎందుకంటే మీరు బాగా జిమ్, వాకింగ్ కనీసం 4 అవర్స్ చేయవలసిన కొంతమంది ఏంటంటే 1000 క్యాలరీస్ కూడా బర్నింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు తెలీదు. మజిల్ లాస్ అయిన తర్వాత అర్థమవుతది. ఎందుకంటే చక్కగా రీబల్ స్ట్రెంత్ తీసుకున్నారనుకోండి, మంచిగా మజిల్‌కి సపోర్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఎంత వాకింగ్, జిమ్, రన్నింగ్ ఎంత చేసినా సరే మీకు 2 చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటదన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్! ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీబల్ స్ట్రెంత్. ఓకే. స్పోర్ట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట హెర్బల్ లైఫ్ అండి. ఎందుకంటే ఇది తీసుకోవడం ద్వారాగా మనం హెల్తీగా యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో ఉంటామన్నమాట. ఓకే. అలాగే ఎవ్రీడే మీకు జూమ్ క్లాస్ అనేది వస్తది. 8 AM జూమ్. అందులో రోజు ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే మార్నింగు లైవ్ రిజల్ట్స్ వాళ్ళు తీసుకున్న రిజల్ట్స్ మనకు షేర్ చేస్తారండి. ఎవరికైనా మనం ప్రోడక్ట్ వాడి పక్కింటి వాళ్ళకి చెప్పటానికే మనం బాధపడతాం. అలాంటిది వాళ్ళు లైవ్‌లో 8 గంటలకొచ్చి చక్కగా ప్రాపర్‌గా వాళ్ళకి పనులుంటాయి, వాళ్ళకి స్కూల్లుంటాయి, వాళ్ళకి హస్బెండ్ ఉంటది, వాళ్ళకి వైఫ్ ఉంటారు. అయినప్పటికీ ఎందుకంటే ఒక కోచ్ చెప్పారు. నా వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిస్ అవుతుందని చక్కగా ప్రాపర్‌గా కూర్చొని వాళ్ళు మనకి రిజల్ట్స్ షేర్ చేస్తున్నారండి. ఎవరు చేస్తారు చెప్పండి? అంటే హెల్త్ పరంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఆ ఇబ్బందులు ఎదుటి వాళ్ళు పడకూడదనే ఉద్దేశంతోటే జూమ్‌లోనే అందరూ లైవ్‌గా వాళ్ళు చక్కగా ప్రోడక్ట్ యూజ్ చేసి నాకు ఈరోజు ఈ ఆరోగ్యం బావుంది. ఇంతకుముందు నేను చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు చాలా బాగున్నానని ఎందుకు చెప్తున్నారంటే, మన వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిష్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా! మరి మీరు కూడా ఏటీఎం జూమ్ లింక్ కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. మీకు షేర్ చేస్తాను. మీరు జూమ్‌కి వచ్చి అనేక మందికి కూడా ఆ లింక్‌ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ. బై బై. సీ యూ. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్‌తో మీ ముందుకొచ్చానని, బ్యూటిఫుల్ ప్రోడక్ట్‌తో మీ ముందుకొచ్చానని అనుకుంటున్నానండి. మరొక వీడియోతో రేపు మరొక ప్రోడక్ట్‌తో మీ ముందుకొస్తుంది మీ సుభాషాలి. థాంక్ యూ. బై బై. సీ యూ. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. లైక్ అయితే లైక్, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. బై బై. సీ యూ.